అండి, ఈరోజు జొన్న రొట్టెలను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా మనం నీళ్ళనైతే బాగా ఇలా మరిగించుకోవాలి. తర్వాత జొన్న పిండిలో వేసుకొని కలుపుకోవాలండి. నీళ్ళు వేడిగా ఉండాలి. పిండిలో కలిపేటప్పుడు ఇలా బాగా కలిపేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలండి. పిండిని చల్లారకుండా ఉండాలి. తర్వాత కొద్దిగా పిండి తీసుకొని చల్లనీళ్ళతోన పిండిని బాగా పిసకాలండి. చూడండి, ఈ విధంగా అరిచేతిలో పెట్టుకొని బాగా పిసకాలి. పిండి ఎంత జిగురు వస్తే రొట్టె అనేది అంత మంచిగా సాగుతుందండి. గోధుమ పిండి రొట్టెలాగానే సాగుతుంది. మనం చేసేటప్పుడు మనం పిండిని పిసికే విధానంలోనే ఉంటుంది జొన్న రొట్టె చేసుకోవడము. ఈ విధంగా బాగా పిసికిన తర్వాత కొంచెం పొడి పిండి తీసుకొని 2 చపాతీల సైజు అంత పిండి తీసుకొని రొట్టె చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రొట్టె చేసుకోవాలి. పెన్నం మీద వేసేటప్పుడు రొట్టె వేయడం రాని వాళ్ళు ఒక విస్తరాకు తీసుకొని రొట్టె సైజు అంతా కట్ చేసుకోవాలి. తర్వాత విస్తరాకు పైన రొట్టె వేసుకొని పెన్నం మీద వేసుకోవాలండి. అలా ఈజీగా రొట్టెను పెన్నం మీద వేసుకొని కాల్చుకోవాలి. నేను రోజు చేసుకుంటా కదా, నాకు అలవాటేనండి. నేను చేత్తోనే వేసుకుంటాను. రొట్టె వేసుకున్నాక తడి బట్టతోన ఇలా పొడిపిండి ఏం లేకుండా నీట్గా తుడుచుకోవాలండి. రొట్టెను కాలిన తర్వాతనే ఇలా రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవాలండి. రొట్టె కాల ముందుకే తీస్తే చిరిగిపోతుంది, మెత్తగా ఉంటుంది. ఇలా సైడ్లకు కూడా కాల్చుకోవాలి. స్టవ్ కాబట్టి ఇది మధ్యలోనే మంట వస్తుంది, మాడిపోతుంది రొట్టె. ఈ విధంగా సైడ్లకు మొత్తానికి బాగా కాల్చుకోవాలి రొట్టెనైతే. ఇప్పుడు రొట్టె వేసుకోవడం ఎలానో చూపిస్తా చూడండి. ఇలా వేసుకోనికి చేతి మీద వేసుకోనికి రాని వాళ్ళు ఇలా రొట్టె తీసుకొని రొట్టె పైన అయితే మనం చేసుకున్న రొట్టెని వేసుకోవాలి. మీరు ఇస్తరాకు మీద వేసేటప్పుడు కూడా ఈ విధంగానే వేసుకోవాలండి. ఇలా వేసుకొని పెన్నం మీద వేసుకోవాలి. చాలా ఈజీగా వేసుకోవచ్చండి. మనం పెన్నం మీద చేత్తోన వేసుకొని రాని వాళ్ళు ఇలా వేసుకోండి. పిండిని అయితే చాలా మంచిగా కలుపుకుంటేనే రొట్టె అనేది ఇలా చాలా చక్కగా వస్తుంది ఫ్రెండ్స్. రొట్టెలు రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి, రొట్టెలు కూడా రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.